చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. సో మోదీ రిటైర్మెంట్ని ఉద్దేశించే ఆయన కామెంట్ చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ఆరోపణ చేస్తోంది. అందరికీ వర్తించిన రూలు మోదీకి వర్తించదా అంటూ జైరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ నేత క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఏంటి ఎంజీరావు గారు, మోదీ రిటైర్ అవుతారా ఏంటి? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బీజేపీ అనే ఒక పార్టీ వెనకాల ఉండే శక్తి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తులు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దీని అధ్యక్షుడే మోహన్ భాగవత్ ఇప్పుడు నిన్న కామెంట్ ఏంటి, మొదటి మహారాష్ట్రలో మరాఠా మొదటి పేష్వా సందర్భంగా ఆయన ఉదాహరించిన మాటలను ఉదాహరిస్తూ 75 సంవత్సరాలు నిండిన తర్వాత రిటైర్మెంటే అంటూ ఒక రకంగా కామెంట్ చేశారు. అది ఎవరికి వర్తిస్తుంటే ఈవెన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా వర్తిస్తాయి. ఆయనకు కూడా 75 సంవత్సరాలు నిండబోతున్నాయి అన్నమాట. ఈ సెప్టెంబర్ 11కి, సెప్టెంబర్ 17కి మోడీకి 75 సంవత్సరాలు నిండబోతున్నాయి. అంటే 75 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంకా రిటైర్మెంటే అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ అది కూడా బహిరంగంగా ఒక సభలో ప్రకటన చేయడం అంటే అది మోడీకి తర్వాత ఆర్ఎస్ఎస్ తిరస్కరించవచ్చు, కానీ మోడీకి పూర్తిగా సందేశం ఇచ్చినట్టే. ఏమని, నీ రిటైర్మెంట్ టైం అయిపోయింది, రిటైర్డ్ అయిపో అని. అది ఇక్కడ ముఖ్యమైన విషయం అన్నమాట. మరి మోడీ ఫాలో అవుతాడంటే తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే, అందులో ఎటువంటి తేడా లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చెప్పిన తర్వాత మోడీ ఎట్టి పరిస్థితుల్లో రిటైర్డ్ అవ్వాల్సిందే. మరి ఇప్పుడు మూడవసారి అయిన మోడీ ప్రధాని అయిన తర్వాత విశేషమైన ప్రజాదరణ ఉంది. ప్రజాదరణ ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ తెగించి ఇప్పుడు మోడీని రిటైర్మెంట్ అవ్వమని ఎందుకు హుకుం దారి చేస్తుంది అంటే అది ఆర్ఎస్ఎస్ యొక్క వ్యవస్థ, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అది వ్యవస్థకి సంబంధించిందని ఆర్ఎస్ఎస్ చెప్తుందనమాట. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మోడీ రిటైర్మెంట్ అవుతారా లేదంటే మోడీ రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ మోడీకి ఆర్ఎస్ఎస్కి ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉంటేనే ఇలా బహిరంగంగా మాట్లాడారా, లేకపోతే మోడీ రిటైర్మెంట్ అనే క్రెడిట్ మోడీకి దక్కకుండా ఆర్ఎస్ఎస్కి దక్కుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చాలా చాలా శక్తివంతంది. మోడీ అనేది ఆర్ఎస్ఎస్లోంచి పుట్టిన ఒక వ్యక్తి. ఈ రకంగా చూస్తే మనం ఏంటంటే బీజేపీ ఎలా అవతరించింది అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది. 1951లో శ్యాంప్రకాష్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బలరాం అనే ముగ్గురు వ్యక్తులు కలిసి అక్కడ జన్ సంఘ్ అనే ఒక పార్టీని స్థాపిస్తారు. ఆ 1951 నుండి 1977 వరకే ఆ పార్టీ పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది ఎలక్షన్స్లో. హిందువుల తరపున కన్జర్వేటిజం అంటారు, సాంప్రదాయకంగా ఒక రైట్ వింగ్ పొలిటికల్ పార్టీగా ఒక హిందుత్వ అజెండాతో పనిచేస్తాయి. అది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత 1977లో అది జనతా పార్టీతో మెర్జ్ అయిపోయి మొరార్జీ దేశాయ్, సర్దార్ స్వరణ్ సింగ్ దాంట్లో ఉంటుంది. అప్పుడు వాజ్పేయి గారు కూడా విదేశాంగ మంత్రిగా కూడా పనిచేస్తూ ఉంటారన్నమాట. కానీ 1980లో మళ్ళీ కాంగ్రెస్ చేతిలో జనతా పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ జనతా నుంచి స్ప్లిట్ అయ్యి బీజేపీ పూర్తిగా ఒక పార్టీగా రూపాంతరం చెందుతుంది. అప్పుడు వాజ్పేయి, ఎల్కే అద్వానీ ఇలాంటి ప్రముఖులు, ఇప్పుడు మనం చెప్పుకునే ప్రముఖులు వస్తారన్నమాట. అప్పటి నుంచి అంటే 1980 నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ 2 సీట్ల నుంచి కేవలం మొదలుపెట్టి ఈరోజు పూర్తి మెజార్టీ 2014లో 2019 లోక్సభ ఎన్నికల్లో అది మోడీ ఆధ్వర్యంలో 303 సీట్లతో కాంగ్రెస్ని అధపాతాళానికి తొక్కేసింది అనమాట. అది బీజేపీ ప్రస్థానం అనమాట. ఇక్కడ బీజేపీ అవతరించినప్పటి నుంచి జనసంఘ నుంచి మనం పరిశీలిస్తే ఆ బీజేపీ అంతకుముందున్న జనసంఘ మీద పూర్తి అజమాయిషి ఆర్ఎస్ఎస్కు ఉంటుంది. ఆర్ఎస్ఎస్కు ఉండే ఒక పొలిటికల్ వింగ్, ఒక ఆమె, అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఒక బ్రాంచ్ పొలిటికల్ పార్టీగా అవతరించిందే బీజేపీ. అక్కడ వ్యక్తులకి ప్రాధాన్యత ఉండదు. అసలు ఎప్పుడన్నా మనం చూస్తూ ఉంటాం బీజేపీ ఎన్డీఏ క్యాబినెట్లో ఎవరు వస్తారు అంటే ఆర్ఎస్ఎస్ నాగపూర్ హెడ్ క్వార్టర్ ఓకే అంటేనే ఎవరైనా మంత్రి అవ్వగలుగుతారన్నమాట. ప్రధానమంత్రి అభ్యర్థి వాజ్పేయి ఉన్నప్పటికీ, తర్వాత ఇప్పుడు మోడీ ఉన్నప్పటికీ ఎవరైనా ఆర్ఎస్ఎస్ఏ. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఈరోజు హుకుం దారి చేస్తుంది రిటైర్మెంట్ అవ్వాలి అని చెప్పడం అంటే ఇక మోడీకి వేరే గత్యంతరం లేదనే ఇక్కడ అర్థమని మనం చూడొచ్చు. ఇక మోడీ రిటైర్మెంట్ అనేది ఎప్పుడవుతుంది అంటే సెప్టెంబర్ 17కి ఆయన 75 సంవత్సరాలు నిండిని కాబట్టి ఉండడానికి లేదు. కానీ ఈ ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం రోజున రెడ్ ఫోర్ట్ నుండి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ప్రసంగిస్తారు. అంటే ఈ రెడ్ ఫోర్ట్ మీద ప్రసంగించడం అనేది ఒక ప్రధానమంత్రికి చాలా విశిష్టమైనది అనమాట. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం అంటే ఈ ఆగస్టు 15న మనం మోడీ నోట్లోంచి ఏదో ఒక మాట ఈ రిటైర్మెంట్కి సంబంధించి ఒక అద్భుత యోధుడిగా, ఒక పొలిటికల్లో 11 సంవత్సరాలుగా దేశాన్ని నడిపిన విధానాన్ని చెబుతూ
భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, దేశానికి ఆయన ఇచ్చే సందేశం కూడా చాలా అపురూపంగా ఉండొచ్చు. ఈ ఆగస్టు 15న ఆయన తన రిటైర్మెంట్కి సంబంధించి రెడ్ ఫోర్ట్ సాక్షిగా ఏదో ఒకటి మాట్లాడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17 ముందే ఆయన రిజైన్ చేసే అవకాశాలు పుష్కలంగా మనకు కనిపిస్తున్నాయి. దానికి ఆర్ఎస్ఎస్, మోడీ, ఈవెన్ బీజేపీ క్యాడర్ అంతా కూడా సంసిద్ధం అవుతుంది. బహిరంగంగా బయట అంత చర్చ లేకపోయినా అనేది మనకి ఇక్కడ తెలుస్తుందండి.